ఈరోజు దేశవ్యాప్తంగా విద్యారంగంలోనూ ఉపాధ్యాయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా సంచలనంగా మారినటువంటి విషయం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 2010 ఏప్రిల్ నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. ఆ చట్టానికి అనుగుణంగా NCTE రూపొందించినటువంటి నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుడిగా పనిచేయాలంటే, నియమించబడాలంటే ఉపాధ్యాయ నియామక అర్హత పరీక్షని పాస్ కావాలని చెప్పారు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. మరి ఈరోజు ఆ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 23 ఆగస్టు 2010 నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఆ తర్వాత నియామకమైన వాళ్ళకి మాత్రమే టెట్ అనేటువంటి నోషన్లో గత 15 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి టెట్ నోటిఫికేషన్లో కానీ జీవోల్లో కానీ స్పష్టంగా పేర్కొన్నారు. మరి ఈరోజు సెప్టెంబర్ 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం 5 ఏళ్లకు పైబడి రిటైర్మెంట్కి సర్వీస్ ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా 2 ఏళ్లలో టెట్ పాస్ కావాలి. 5 ఏళ్లకు మించి రిటైర్మెంట్కి 5 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రమోషన్ కావాలంటే తప్పనిసరిగా టెట్ పాస్ కావాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఏదైతే ఉందో ఇది ఈరోజు ఉపాధ్యాయులందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న కానీ రాష్ట్రంలో దాదాపు 40,000 మంది, దేశవ్యాప్తంగా 25 లక్షల మంది మీద ప్రభావం చూపుతూ ఉంది. మరి ఇటువంటి సీరియస్ ఇష్యూ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పేసి PSVTFగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులందరికీ ప్రతినిధిగా మొట్టమొదటిగా స్పందించి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. మరి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం కూడా వేస్తే సుప్రీంకోర్టులో కొంత ఒత్తిడి పెరిగి టేకప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎట్లా ఉన్నా దాంతో సంబంధం లేకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే విద్యా హక్కు చట్టం సెక్షన్ 23ని సవరించాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు చట్టం చేసింది పార్లమెంట్, ఆ చట్టంలో సరైనటువంటి క్లారిటీ లేకపోవడం వల్లనే ఈరోజు ఆ జడ్జిమెంట్ ఆ రకంగా వచ్చింది. కాబట్టి ఆ చట్టాన్నే సవరించే పద్ధతిలో సెక్షన్ 23ని సవరించి 1/4/2010 నుంచి మాత్రమే విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. కాబట్టి టెట్ అనేటువంటిది ఆ తర్వాత నియామకమైన ఉపాధ్యాయులకే ఉండాలి తప్ప ముందుగా నియామకమైనటువంటి వాళ్ళకి మినహాయింపు ఇచ్చేట్టుగా చట్టాన్ని సవరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే రకంగా టెట్ సిలబస్ కూడా ఈరోజు టెట్ సిలబస్ కూడా అశాస్త్రీయంగా ఉంది. ఇవాళ లాంగ్వేజ్ పండిట్స్ కానీ బయాలజికల్ సైన్స్ టీచర్స్ కానీ వాళ్ళ సంబంధం లేనటువంటి వాళ్ళు ఎప్పుడు ఏనాడు టీచ్ చేయనటువంటి సబ్జెక్ట్స్ని కూడా ఈరోజు టెట్లో ఫేస్ చేయాల్సినటువంటి అవసరం వస్తూ ఉంది. కాబట్టి దాని సిలబస్ కూడా రేషనలైజ్ చేయాలి, మార్చాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇవి టెట్ ఉపాధ్యాయులకు సంబంధించి. అట్లాగే రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఈరోజు మరి ప్రజాప్రభుత్వం అని చెప్పేసి గత ప్రభుత్వం యొక్క నియంతృత్వాన్ని ఎదిరించి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే మరి 2 సంవత్సరాలు గడిచినా కూడా ఈ ప్రభుత్వం తన విశ్వాసాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నం చేయటం లేదు. మరి ఈరోజు ఉపాధ్యాయులు ఉద్యోగులు పెండింగ్ బిల్స్ వాళ్ళు ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు సంవత్సరం నుంచి ఉన్నటువంటి బిల్స్ ఇవాళ 2 ఏళ్ళైనా 3 ఏళ్ల నుంచి కూడా సరెండర్ లీవ్స్ కానీ GPF కానీ PHLI కానీ మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్స్ కానీ అనేక బిల్స్ ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. మేము జేఏసీగా పోరాటానికి పిలిపించినప్పుడు నెలకి 700 కోట్ల చొప్పున క్లియర్ చేస్తాం బకాయిలు అని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. ఇవాళ హామీ ఇచ్చారు కానీ 2 నెలలు మాత్రమే వేశారు. 3 నెలల ముచ్చట అయిపోయింది. మళ్ళీ ఈ నెల ₹1 కూడా ఇవాళ పెండింగ్ బిల్స్ క్లియర్ చేసినటువంటి పరిస్థితి లేదు. మరి ఈ రకంగా ప్రభుత్వం ఉద్యోగుల యొక్క విశ్వాసాన్ని కోల్పోతే తగిన మూల్యాన్ని కూడా చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఒక్కడే కాదు, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. PRC 6 నెలల్లో ఇస్తామన్న PRC 2 ఏళ్ళైనా దిక్కులేనటువంటి పరిస్థితి వచ్చింది. హెల్త్ కార్డుకి సంబంధించి కూడా వారం రోజుల్లో ఇస్తామన్నారు. ఇవాళ 2 నెలలు గడిచినా మళ్ళీ హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి ఒక ప్రక్రియని ప్రారంభించినటువంటి పరిస్థితి. CPS రద్దు చేస్తామన్నారు, దాని సంగతి ఏం తేల్చలేదు. అట్లాగే 317 బాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పి చివరికి తాత్కాలిక ఉపశమనంగా కొద్దిమందికి డెప్యుటేషన్లు అంటూ జీవో ఇచ్చారు. ఆ జీవో కూడా కొద్దిమందికి ఇచ్చారు, సంతోషం. కానీ ఇంకా 317 బాధితులు ఉన్నారు. స్థానికత కోల్పోయి వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అందుకని ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం వీటితో పాటు ఉపాధ్యాయులకు సంబంధించి ఈరోజు ఏకీకృత సర్వీస్ రూల్స్ కానీ
అట్లా ఎంఈఓ, డిప్యూటీఓ, డైట్ లెక్చర్, బీడీ కాలేజ్ లెక్చర్ ఈ పోస్టులన్నింటినీ కూడా శాస్త్ర ప్రాతిపదికన భర్తీ చేయడానికి అవసరమైనటువంటి నియమ నిబంధనల్ని రూపొందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మరి ఇవాళ ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలు ఎక్కువ ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడానికి కారణం అయితే నేనైనా కావాలా లేకపోతే మీరైనా కావాలని ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఉపాధ్యాయుల గురించి మాట్లాడారు. మరి అందుకే మేము చెప్తా ఉన్నాం, ఉపాధ్యాయులుగా మా వైపు నుంచి ఏమైనా లోపాలు ఉంటే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. మరి అటువంటిప్పుడు విద్యారంగంలో బాగు చేయాలనిసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా మీ మీదే ఉంటుంది, విద్యాశాఖ మంత్రిగా. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని బాగు చేయడానికి ప్రైవేటు కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని నియంత్రించడం, ప్రభుత్వ పాఠశాల అవసరమైన మౌలిక వసతులు పర్యవేక్షణ వ్యవస్థని కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు ఏర్పాటు చేయాలని చెప్పేసి మీరు ఆ ప్రయత్నం చేస్తే టీఎస్యూటీఎఫ్గా మేము మీకు పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.